ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? బాగానే ఉంది. అంటే ఏ అంశంలో బాగుందంటారు? అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు. 6 హామీలు ఇచ్చాడు కదా, అన్నీ నెరవేరుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది కదా, జగన్ 2.0 అని ఒక బుక్ ఓపెన్ చేశారు కదా, మరి ఏంటి రెడ్ బుక్ లా ఉండే అవకాశం ఉందంటారా మరి? అది మాకు ఐడియా లేదు. మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి 50 years అయింది. ఓకే. అయితే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉండేది? అంటే నవరత్నాలు ఇచ్చేవారు కదా, ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు కదా, ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? కనపడుతుంది కొద్దిగా. ఎలాంటి వ్యత్యాసం కొద్దిగా కనిపించింది? వ్యత్యాసం అంటే ఏం చెప్ప మీకే తెలుస్తుంది. మా చెప్ప ప్రెజెంట్ 2047 వరకు మరో సింగపూర్ అవుతుంది ఆంధ్ర అన్నారు. చెప్పలేము. అప్పటిదాకా ఎవరు ఉంటారు, ఎవరు అధికారం ఉంటారో చెప్పలేము. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అవుద్ది అంటారా మరి అవన్నీ? అవ్వచ్చు మేబీ. అంటే రెవెన్యూ లేని రాష్ట్రం కదా, మరి రెవెన్యూ ఎలా తీసుకొస్తారు? మళ్ళా సెంట్రల్లో ఇది ఎన్డీఏ వస్తే వీళ్ళకి ఇవి తెచ్చుకోవచ్చు, ఫండ్స్ తెచ్చుకోవచ్చు. వీళ్ళకి ప్రోగా ఉంటుంది. అది వేరే వేరే ఇది వచ్చిందనుకో గవర్నమెంట్, వీళ్ళకి ఫండ్స్ రావు. అలయన్స్ ఉంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమన్నా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చెప్పలేము. విడిపోతే ఎలా ఉంటుంది? చెప్పలేము.